క్రైస్తవంలోకి మారిన రోజు ఎస్సీ హోదాను కోల్పోతారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు. ఏపీ హైకోర్టు కీలక తీర్పు. ఒక పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టివేత. షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జ్ షీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఎం రామరెడ్డి మరో 5 ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉంది. కేసును కొట్టివేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషన్ల తరపున న్యాయవాది జేవి ఫణిదత్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు 10 ఏళ్లుగా పాస్టర్ పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రైస్తవంలో మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగంలోని ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకుని కేసును కొట్టివేయండి అని కోరారు. పాస్టర్ ఆనంద్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని గుర్తు చేశారు. పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు. నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొన్నారు. ఈ జడ్జిమెంట్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.